పర్వత ప్రాంతాలలో జీవించే వారిలో ఎక్కువగా కనిపించే డిజీజ్ ఏమిటి? ఆప్షన్ ఏ కాటరాక్ట్, ఆప్షన్ బి అనేమియా, ఆప్షన్ సి గోయిటర్, ఆప్షన్ డి ఫ్లోరోసిస్. ముందుగా మనం ఆప్షన్ ఏ కాటరాక్ట్ గురించి మాట్లాడుకుందాం. కాటరాక్ట్ అంటే తెలుగులో కంటి శుక్లాలు అని అర్థం. ఇది కంటికి సంబంధించిన ఒక వ్యాధి. అంటే కంటిలోని లెన్స్కి ఒక క్లౌడ్ లాంటిది ఏర్పడుతుంది. అందువల్ల బయటి నుండి వచ్చే లైట్ రేస్ మన రెటీనా మీద పడవు. అందువల్ల మనకి ఏమీ కనిపించవు. ఈ లెన్స్ ద్వారా లైట్ రేస్ రెటీనాకి చేరుకుంటేనే మనం చూడగలుగుతాం. ఆప్షన్ బి అనేమియా. ఈ అనేమియా అంటే తెలుగులో రక్తహీనత అని అర్థం. అంటే రక్తంలో ఆర్బీసీ సెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. జనరల్గా ఆర్బీసీ సెల్స్లో ఉండే హిమోగ్లోబిన్ ఫీమేల్స్లో అయితే 12.1 నుండి 15.1 వరకు ఉంటుంది. అదే మేల్స్లో అయితే 13.8 నుండి 17.2 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. ఆప్షన్ సి గైటర్. అసలు గైటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. గైటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ చాలా పెద్దగా అవుతుంది. ఇది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. కొండ ప్రాంతాలలో ఉన్న ప్రజలకి ఎక్కువగా గైటర్ వ్యాధి వస్తుంది. కొండ ప్రాంతాలలోని భూమి మరియు నీటిలో అక్కడ పండే కూరగాయల్లో అయోడిన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. వీరికి ఈ ప్రాంతపు ఆహార పదార్థాలు మరియు నీరు తీసుకుంటే వీరికి అవసరమైన అయోడిన్ అందకపోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది పెద్దగా అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఇప్పుడు మనం ఆప్షన్ డి ఫ్లోరోసిస్ గురించి కూడా తెలుసుకుందాం. సాధారణంగా నీటిలో ఫ్లోరైడ్ అనేది ఉంటుంది. అయితే ఈ ఫ్లోరైడ్ అనేది అధిక శాతంగా ఉంటే మనకి డెంటల్ ఫ్లోరోసిస్ వస్తుంది. అలాగే ఇంకా ఎక్కువగా మోతాదు ఇంకా మరీ ఎక్కువగా ఉంటే మనకి స్కెలిటల్ ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, అయోడిన్ గురించి తప్పుగా ఉన్న వాక్యం ఏది? ఆప్షన్ ఏ సముద్రపు ఆహారంలో ఎక్కువగా అయోడిన్ ఉంటుంది. అవును, కరెక్టే. సముద్రపు ఆహారంలో ఎక్కువగా అయోడిన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ బి హిల్ స్టేషన్ ఏరియాస్లోని నీటిలో అయోడిన్ శాతం తక్కువగా ఉంటుంది. ఇది కూడా కరెక్టే. హిల్ స్టేషన్ ఏరియాస్లో అయోడిన్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆప్షన్ సి పిల్లల ఆహారంలో అయోడిన్ లోపిస్తే పెరుగుదల తగ్గుతుంది. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ డిలో అయోడిన్ లోపం ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం అవుతుంది. ఆప్షన్ డిలో అయోడిన్ లోపం ఫ్లోరోసిస్కి కారణం ఎట్లా అవుతుంది? అసలు కానే కాదు. అయోడిన్ లోపం ఉంటే గోయిటర్ వస్తుంది. అయితే ఈ ఫ్లోరోసిస్ ఎలా వస్తుందంటే ఈ ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడం వల్ల ఫ్లోరోసిస్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఈ కింది వాటిలో నీటిని శుద్ధి చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అయోడిన్, ఆప్షన్ బి ఫ్లోరిన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి క్లోరిన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ క్లోరిన్ అన్నమాట. ఎలా అంటే ఈ క్లోరిన్ని నీటిలో వేసినప్పుడు HOCl అంటే హైపోక్లోరస్ యాసిడ్ ఏర్పడి వాటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని చంపుతుంది. తక్కువ ఖర్చుతో నీరు శుభ్రపరచడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే సరైన మోతాదులో క్లోరిన్ వాడాలి. అధిక మోతాదు ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ గురించి చూద్దాం. క్రింది వాటిలో కాల్షియం ఉపయోగం కానిది ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్ రవాణాకి కాల్షియం అవసరం. ఆప్షన్ బి ఆరోగ్యకరమైన ఎముకలకు దంతాలకి కాల్షియం అవసరం. ఆప్షన్ సి రక్తం గడ్డగట్టడానికి కాల్షియం అవసరం. ఆప్షన్ డి మజిల్ కాంట్రాక్షన్స్కి కాల్షియం అవసరం. ఆప్షన్ ఏ అసలు రక్తంలో ఆక్సిజన్ రవాణాకి కావాల్సింది ఏంటి అంటే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కావాలి. ఈ హిమోగ్లోబిన్ ఆర్బీసీ సెల్స్లో ఉంటుంది. సో రక్తంలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్ మోసుకెళ్తుంది, కానీ కాల్షియం కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. బ్లడ్లోని హిమోగ్లోబిన్లో ఉండే మినరల్ ఏది? ఆప్షన్ ఏ అయోడిన్, ఆప్షన్ బి జింక్, ఆప్షన్ సి కార్బన్, ఆప్షన్ డి ఐరన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చెప్పాలంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఐరన్ ఉంటుందన్నమాట ఈ హిమోగ్లోబిన్లో. ఇప్పుడు మనం సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. అనేమియాతో సంబంధం ఉన్న మినరల్ ఏది? అనేమియా అంటే రక్తహీనత అన్నమాట. అంటే బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉంటుంది అనేమియా అంటే. ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ ఏలోని ఐరన్ గురించి తెలుసుకుందాం.
ఆర్బీసీ సెల్స్లో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది కదా, ఈ హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్లోని ఐరన్ ఒక ముఖ్యమైన భాగం. హిమోగ్లోబిన్ మొత్తం ఐరన్తో తయారవ్వదు, కానీ హిమోగ్లోబిన్లోని హీమ్ అనే భాగంలో ఐరన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ని తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం 7th క్వశ్చన్. టీ కాఫీలను ఎక్కువగా త్రాగే వారిలో ఏ మినరల్ అబ్జర్ప్షన్ తక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి కోబాల్ట్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి మ్యాంగనీస్. టీ కాఫీలు ఏం చేస్తాయంటే ఐరన్ అబ్జర్ప్షన్ని తగ్గిస్తాయి. టీ కాఫీలలో ఉండే టనిన్స్ అండ్ పాలిఫినల్స్ ఇవి ఆహారంలోని ఐరన్తో కలిసి దాని అబ్జర్ప్షన్ని తగ్గిస్తాయి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఐరన్. ఇప్పుడు 8th క్వశ్చన్. అయోడిన్ కలిగి ఉండే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి టెస్టోస్టిరాన్, ఆప్షన్ సి థైరాక్సిన్, ఆప్షన్ డి ప్రొజెస్టిరాన్. ముందుగా మనం థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ యొక్క డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ కనిపిస్తున్నాయి కదా. ముందుగా మనం పారాథైరాయిడ్స్ గ్లాండ్స్ రిలీజ్ చేసే హార్మోన్ గురించి తెలుసుకుందాం. ఇది ఒకే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దాని పేరు పారాథైరాయిడ్ హార్మోన్, PTH అని అంటారు. అట్లనే దీన్ని పారాథార్మోన్ అని కూడా అంటారు. దీని పని ఏంటంటే రక్తంలోని కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉంటే పెంచుతుంది. ఎలా అంటే ఎముకల్లో నుండి కాల్షియంని బ్లడ్లోకి విడుదల చేస్తుంది. అంటే ఇది హైపోకాల్సిమియా రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ PTH హార్మోన్. ఇప్పుడు మనం థైరాయిడ్ గ్లాండ్స్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుందో చూద్దాం. థైరాయిడ్ గ్లాండ్ T4, T3 అనే ఈ 2 హార్మోన్లతో పాటు కాల్సిటోనిన్ అనే ఒక హార్మోన్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఈ కాల్సిటోనిన్ హార్మోన్ రక్తంలోని కాల్షియం లెవెల్స్ని తగ్గిస్తుంది, బోన్స్లో కాల్షియంని నిల్వ చేస్తుంది. ఈ కాల్సిటోనిన్ హార్మోన్ వల్లే బొక్కలు గట్టిగా ఉంటాయి. సో హైపర్ కాల్సేమియా రాకుండా కూడా ఈ కాల్సిటోనిన్ హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు T4 అండ్ T3 ఈ 2 హార్మోన్స్ అయోడిన్ ఆధారితమైన హార్మోన్స్. శరీరంలో మెటబాలిజం, ఎదుగుదల, శక్తి ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. 9th క్వశ్చన్. క్రింది వాటిలో కోబాల్ట్ ఎందులో ఉంటుంది? ఆప్షన్ ఏ B12, ఆప్షన్ బి B6, ఆప్షన్ సి B1, ఆప్షన్ డి B2. అంటే ఇవన్నీ బి కాంప్లెక్స్కి సంబంధించిన వైటమిన్స్ అన్నమాట. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ B12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఈ B12 గురించి తెలుసుకుందాం. ఈ B12 కొబాలమిన్ సెంటర్లో కోబాల్ట్ ఆటమ్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ B12 ఎక్కువగా ఎందులో ఉంటుందంటే మీట్, ఫిష్, ఎగ్స్, మిల్క్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ B12 యొక్క ఫంక్షన్ ఏంటంటే ఆర్బీసీ సెల్స్ ప్రొడక్షన్స్కి యూజ్ అవుతుంది. నర్వస్ సిస్టంలో నర్వ్ సెల్స్ యొక్క మెయలిన్ షీత్ని ప్రొటెక్ట్ చేస్తుంది. B12 లోపం వల్ల అనేమియా వస్తుంది, అంటే ఆర్బీసీ సెల్స్ తక్కువ అవ్వడం అన్నమాట. అలాగే B12 లోపం వల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం, మెమరీ లాస్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతాయి. B12 ఉన్న ఆహారం ఖచ్చితంగా తినాలి. మాంసాహారం తినని వాళ్ళు కనీసం పాలైనా తాగాలి. ఇప్పుడు మనం 10th క్వశ్చన్. వెంట్రుకలు, గోర్లు పెరుగుదలకి అవసరమైన మినరల్ ఏది? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి మాంగనీస్, ఆప్షన్ సి జింక్, ఆప్షన్ డి క్రోమియం, ఆప్షన్ బి మాంగనీస్. మన శరీరానికి ఒక ట్రేస్ మినరల్గా అవసరం. ట్రేస్ అంటే చాలా చిన్న మొత్తంలో మాత్రమే అవసరం అన్నమాట. ఈ మాంగనీస్ మినరల్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్స్ ఏంటి అంటే కొలాజిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల జుట్టు, చర్మం, గోర్లు పెరుగుదలకి సహాయపడుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి మాంగనీస్. అలాగే ఇప్పుడు మనం కాల్షియం గురించి కూడా తెలుసుకుందాం. ఇది బొక్కలకు సంబంధించింది అన్నమాట. అంటే బొక్కలు మరియు దంతాలని దృఢపరుస్తుంది. ఆప్షన్ సి జింక్, ఇది ఇమ్యూన్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది. ఆప్షన్ డి క్రోమియం, ఇది గ్లూకోజ్ మెటబాలిజం అలాగే ఫ్యాట్ అండ్ ప్రోటీన్ మెటబాలిజంకి కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం 11th క్వశ్చన్. వైటమిన్ B1లో ఉండే ప్రత్యేకమైన ఎలిమెంట్ ఏది? ఆప్షన్ ఏ ఫాస్ఫరస్, ఆప్షన్ బి క్లోరిన్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి సల్ఫర్.
సల్ఫర్ అంటే ఇది గంధకం అన్నమాట. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. థయా అనే పదం సల్ఫర్ని సూచిస్తుంది. అందువల్ల వైటమిన్ B1 సల్ఫర్ కలిగిన ఒక వైటమిన్. ఇది బాడీలోని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి నర్వస్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం 12th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఐరన్ ఎక్కువగా ఎందులో లభిస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రీ, లివరు, స్పినాచ్ అంటే పాలకూర, జాగ్రీ అంటే బెల్లం, లివర్ అంటే కాలేయం. అయితే ఈ 3 ఆహార పదార్థాలలో ఐరన్ శాతం అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్. ఇప్పుడు మనం 13వ క్వశ్చన్. గుండె కొట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించే మినరల్ ఏది? ఆప్షన్ ఏ పొటాషియం, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి సీజియం, ఆప్షన్ డి కాపర్. జనరల్గా హార్ట్ 1 మినిట్కి 60 నుంచి 100 బీట్స్ నార్మల్గా కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ వల్లనే బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. యావరేజ్గా 72 సార్లు కొట్టుకుంటుంది ఈ హార్ట్. ఇప్పుడు రోల్ ఆఫ్ పొటాషియం ఇన్ హార్ట్ బీట్ గురించి తెలుసుకుందాం. జనరల్గా హార్ట్ బీట్ని నియంత్రించేది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అన్నమాట. అంటే ఎస్ఏ నోడు, ఏవి నోడు, బండిల్ ఆఫ్ హిస్, బండిల్ బ్రాంచెస్, పర్కెంజీ ఫైబర్స్ ఇలాంటివి నియంత్రిస్తాయి అన్నమాట. అయితే ఈ విద్యుత్ సంకేతాల నిర్మాణానికి అవసరమైన ప్రధానమైన అయాన్ ఏంటి అంటే పొటాషియం. హార్ట్ బీట్ జరగాలి అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవి అవసరం. అండ్ పొటాషియం సరైన మోతాదులో లేకపోతే హృదయం సరిగ్గా కొట్టుకోదు. అలాగే ఈ పొటాషియం బ్లడ్ ప్రెషర్ని కూడా నియంత్రిస్తుంది. అంటే ఈ పొటాషియం సోడియం ప్రభావాన్ని బ్లడ్లో తగ్గిస్తుంది. అందువల్ల బీపీ తగ్గుతుంది. ఈ పొటాషియం ఎక్కువగా అరటి పండ్లు, కొబ్బరి నీళ్ళు, ఆరెంజ్, స్పినాచ్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా లభిస్తుంది. పొటాషియం తక్కువగా ఉంటే హైపోకలేమియా వస్తుంది, ఎక్కువగా ఉంటే హైపర్ కలేమియా వస్తుంది. సో సరైన పొటాషియం లెవెల్స్ లేకుంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పొటాషియం. ఇప్పుడు మనం 14వ క్వశ్చన్ చూద్దాం. థర్మామీటర్లో ఉపయోగించే మెటల్ ఏది? ఆప్షన్ ఏ పొటాషియం, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి మెర్క్యూరీ. టెంపరేచర్ పెరిగినప్పుడు పాదరసం అంటే మెర్క్యూరీ విస్తరించి పైకి వెళ్తుంది. టెంపరేచర్ తగ్గినప్పుడు కిందికి దిగుతుంది. అండ్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి మెర్క్యూరీ. ఈ ఆధునిక కాలంలో థర్మామీటర్ల ప్లేస్లో డిజిటల్ సెన్సార్ థర్మామీటర్లు వచ్చినాయి. ఇప్పుడు మనం 15వ క్వశ్చన్ చూద్దాం. రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన వైటమిన్ ఏది? ఆప్షన్ ఏ వైటమిన్ ఏ, ఆప్షన్ బి వైటమిన్ కే, ఆప్షన్ సి వైటమిన్ డి, ఆప్షన్ డి వైటమిన్ ఈ. ఆప్షన్ బి వైటమిన్ కే ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎట్లనో చూద్దాం. రక్తం గడ్డగట్టడంలో వైటమిన్ కే సహాయం చేస్తుంది. ఎముకలను బలపరుస్తుంది ఈ వైటమిన్ కే. పాలకూర, బ్రోకొలి, క్యాబేజీ లాంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలోని ఇంటెస్టైన్స్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ద్వారా కూడా ఈ వైటమిన్ కే ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు వైటమిన్ కే ఉండదు కాబట్టి వాళ్ళలో రక్తస్రావం నివారణ కోసం వైటమిన్ కే ఇంజెక్షన్ పుట్టిన వెంటనే ఇస్తారు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి వైటమిన్ కే ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 16th క్వశ్చన్. బెరీ వ్యాధి ఏ వైటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ B12, ఆప్షన్ బి B1, ఆప్షన్ సి B6, ఆప్షన్ డి B2. బెరీ అనేది వైటమిన్ B1 లోపం వల్ల వస్తుంది. దీనివల్ల మన బాడీలోని నర్వస్ సిస్టమ్కి, హార్ట్కి అండ్ మజిల్స్ పనితీరుని దెబ్బతీస్తుంది. కారణం ఆహారంలో థయామిన్ కొరత వల్ల. ఈ తెల్ల బియ్యం మీద పాలిష్ చేస్తారు కదా, ఇది పాలిష్ చేయడం వల్ల ఈ B1 అనే విటమిన్ వెళ్ళిపోతుంది. అంటే తౌడు రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఈ తౌడు అనేది జంతువులకు ఇస్తారు. ఈ పాలిష్ చేసిన బియ్యం మనం తింటాము. అందువల్ల ఈ పాలిష్ చేయడం వల్ల ఈ పాలిష్ బియ్యంలో B1 విటమిన్ అనేది ఎక్కువగా ఉండదు. అందువల్ల పాలిష్ చేసినా కూడా మళ్ళా ఇంకా బియ్యాన్ని కడిగి పారబోస్తారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ కడిగిన బియ్యంని ఉడకబెట్టినాక అందులో ఉన్న గంజిని కూడా పారబోస్తారు. ఇప్పుడు మనం తినేది ఏంది? వట్టి పిండి పదార్థాలు, వట్టి కార్బోహైడ్రేట్ మాత్రమే మనం తింటున్నాం.
ఈ విలువైన ఈ B1 ఉన్న ఈ తౌడుని జంతువులకి పారబోసి బయట గంజి రూపంలో బయట పారబోసి ఇప్పుడు మనం తినేది ఏంటి వట్టి పిండి పదార్థాలు. బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్, జొన్నలు, గోధుమలు, కందులు, పెసర్లు, అలాగే చేపలు, గుడ్లు. ఎక్కువగా పోర్క్ మీట్లో అయితే ఈ థయామిన్ ఎక్కువగా ఉంటుంది. థయామిన్ అంటే విటమిన్ B1 అన్నమాట. ఇక్కడ ఒక గమనిక ఏంటంటే తెల్ల బియ్యం బాగా పాలిష్ చేసిన రైస్ తినడం వల్ల థయామిన్ B1 తగ్గిపోతుంది. దీనివల్ల బెరీ వ్యాధి అనేది వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బి వైటమిన్ B1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.